నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, ఇప్పుడైతే మెంతులు పోసుకుంటాను. నేను పొద్దున్నే పైకి అయితే వచ్చేసిన. ఎందుకంటే నిన్న సాయంత్రం పోతామని నానబెట్టిన. ఇంకా సంతోష్ గాలిపటం ఎగరేసుకుంటా ఇక అందులోనే పడి పోయలేదు. ఇక్కడ చూడండి, నిన్న మధ్యాహ్నం నానబెట్టిన, ఇంకా నిన్న పోయడానికి కాలేదు. ఇప్పుడు సంతోష్ పండుకున్నాడు. సంతోష్ ఇంకా లేవలేడు. ఇంకా చల్లగా గాలి పెడుతుంది కదా, ఉండని కొద్దిసేపు పండుకున్నాను. పోతామని వచ్చిన నేనైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ నిన్న తోటకూర మొత్తము అంటే తీసినింటి ఫస్టే. ఇక్కడ వేరే వేరే అంతా గడ్డి ఉంటుంది కదా, ఇట్లా మొత్తం నీట్గా చేసుకున్నా కానీ పోయినకి కాలేదు. ఇంకా ఇట్లా మొత్తం తీసేసుకొని నీట్గా చేసి పెట్టుకొని పోయిన కిందికి. ఇంకా గాలిపటం ఎగరేసే వరకే ఇక చీకటి అయింది. ఇక్కడ చూడండి, ఇట్లా ఫస్ట్ తోటకూర ఉండే ఇందులో చూడండి. ఒకసారి మట్టి వస్తలేవని అంటుండ్రు కదా ఆకుకూరలు. చూడండి, మట్టి ఇట్లా ఉండాలి మనకు. అంటే చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవి కూలర్ ట్రబ్బులు పైనవి కదా. ఇందులో కిచెన్ వేస్ట్ ఇట్లా ఏమి వేయను నేను. పెద్దవి నింపుకుంటా కదా, అవి అయిపోయినాక దాంట్లో ఉన్న మట్టి ఇందులో వేసేస్తాను అన్నట్లు. ఎందుకంటే లేయర్గా ఇది నింపుకునికి రాదు కదా. అది వేస్తా, కొంచెం పసుపు లేయర్ కూడా వేస్తా. అంటే మనకు తెలిసిపోతుంది ఇందులో ఎరువు ఉందా లేదా అని. ఇంకొకటి కూడా ఉంది, చూపిస్తా. అందులో తక్కువైంది, అందులో పోసుకుంటా ఎరువు. ఇందులో అయితే ఏం కలుపుతలేను. చూడండి, ఇట్లా పొడి పొడి మంచిగా ఉంది చూడండి మట్టి. నాకు ఇట్లా అంటే తెల్లగా కూడా కనిపిస్తుంది. అంత సారం అంతా పోతే కూడా మనం అట్లా గమనించుకోవాలన్నట్లు. ఇట్లా కొంచెం మట్టి అంతా లూజ్ చేసుకొని ఫస్ట్ తోటకూర పోసుకున్నాం కాబట్టి మళ్ళీ మెంతి కూర పోస్తున్నాను నేను. ఇట్లా కొంచెం మట్టి తీసుకుంటాను నేను, మళ్ళీ పైన వేయనికి కావాలి కదా. మళ్ళీ ఒక వారం రోజుల వరకు అయిపోతుంది. మెంతి కూర తీసుకోవచ్చు, మళ్ళీ వేరేది పోసుకోవచ్చు కూడా. ఇట్లా నీట్గా అనుకొని మనకు వేరే సీజన్లో అయితే మెంతి కూర రావడం కష్టం కాబట్టి ఇప్పుడే పోసుకోవాలి బాగా. ఈ టైంలో మంచిగా వస్తుంది. ఇది చూడండి, తోటకూర తెంపుకోలేక ఇట్లా ఇడిచిపెట్టిన విత్తనాలు వచ్చేసింది చూడండి. ఒక 5-6 రోజుల నుంచి, వారం రోజుల నుంచి తీస్తే ఇది కూడా. ఇక్కడ చూడండి, నానబెట్టుకున్న మెంతులు ఇట్లా పోస్తున్నాను నేను. ఒక పూట నానబెట్టుకుంటే సరిపోతుంది కానీ నేను ఎక్కువ నానబెట్టుకున్నాను. నిన్న పోతాం అనుకొని నానబెట్టినా, ఇంకా కాలేదు. చూడండి, ఇట్లా నిండుగా పోసుకోవాలి. కొంచెం నిండుగా వడ్డతో కూడా ఇట్లా అనాలి. మట్టి మాత్రం మంచిగా ఉండాలి. కాకపోతే ఈ మెంతులకు ఇసుకలైనా వస్తాయి, మనకు కొత్తిమీర ఇవన్నిటికీ ఎరువు ఉండాలన్నట్లు. ఈ మెంతులకు ఏ మట్టి అయినా వస్తుంది. కాకపోతే నేను ఖాళీ అయింది కుండి కాబట్టి పోస్తున్నా. ఉత్త ఇసుక ఉంటుంది కదా, ఇసుకలో పోసినా కూడా వస్తుంది మెంతి కూర, మంచిగా వస్తుంది. దీనికి ఎక్కువ ఎరువు అవన్నీ అవసరం లేదు. ఇంకా ఎరువు ఉంటే ఇట్లా పోసుకోవచ్చు కూడా. చాలండి. ఇంకా ఇట్లా ఏదో గ్యాప్ లేకుండా పోసుకోవాలి. ముద్దలు ముద్దలు పడితే కూడా ఇట్లా అనుకోవాలన్నట్లు. ఎందుకంటే నానినాయి కదా ఇవి, ముద్దలు ముద్దలు కూడా పడతాయి. మనం అట్లనే ఎండినే వేసుకుంటే, అంటే నానబెట్టకుండా వేసుకుంటే మనకు ఇట్లా పడవు. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది మొలవనికి, అంతే. కానీ అవి కూడా మొలుస్తాయి కానీ కొంచెం లేట్ అవుతుంది. ఇట్లా అయితేనేమో తొందరగా మొలుస్తాయి మనకు. చూడండి, మట్టి కొంచెమే మట్టిలా ఇట్లా పోసుకోవచ్చు మనం. ఆకుకూరలకు సరిపోతాయి ఇవి కూలర్ ట్రబ్బులు. మనం చిన్న చిన్న నేను గిన్నెలలో పోసుకుంటా, ప్రతి ఒక్కటి ఏది దొరికితే అది పోస్తా. ఇక్కడ చూడండి, మొత్తం ఇట్లా సాఫ్గా అనుకున్నా కదా, దీనిపైన కొంచెం మట్టి వేస్తాను నేను. ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదా, సంతోష్ లేపే వరకు లేట్ అవుతుందని ఇంకా ఆయన నిద్రలో ఉన్నాడు బాగా, లేపితే లేస్తలేడు. వాళ్ళ నాన్న ఉన్నాడు. ఈ లొకేషన్ నేను పైకి వచ్చేసినాము. ఆయన లేపితే ఇక ఆయనతోనే అవుతుంది మళ్ళీ మధ్యాహ్నం వరకు. అని చూడండి, ఇట్లా పొడి పొడిగా మట్టి ఉంటే మనకు మంచిగా వస్తాయి.
ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, ఇంకా సంక్రాంతి పోతుంది కదా ఇక. అంటే దీనికి మెంతులకు ఎక్కువ నిండుగా పోసుకోకుండా సరే, కొంచెం కొంచెం పోసుకున్నా వస్తాయి. మనకు ధనియాలకు మాత్రం నిండుగా పోసుకోవాలి. కానీ ఇంకా నీళ్ళు మాత్రం జాగ్రత్తగా పోసుకోవాలి దీనికి. ఈజీగా వస్తుంది చూడండి, మెంతి కూర అయితే మంచిగా వస్తుంది. ఇది చూడండి ఇంత మంచిగా నీట్గా చేసుకున్నా కదా. కొంచెం ఇట్లా ఒత్తినట్లు అంటున్నా, అంత లేవల్ కావాలని అంటున్నా. ఇట్లా ఎక్కువ ఒత్తలేను కానీ చూడండి ఇంత ఈజీగా పోసుకోవచ్చు చూడండి. కాకపోతే మట్టి ఉండాలి మనకంతే. ఇంకా నీళ్ళు పోసుకుందాము. ఇప్పుడైతే కొంచెం బాటిది డబ్బాతో పోస్తున్నా నేను, ఎందుకంటే ఇప్పుడే పోసిన కదా, కొంచెం నిదానంగా పోసుకోవాలి. కానీ రేపు ఇట్లంగా అయితే మళ్ళీ బాగా సన్నం ఇట్లా చూడండి ఇట్లా తేలుతుంటాయి కూడా. మళ్ళీ తేలినాక కూడా కొంచెం మట్టి వేయచ్చు. ఎక్కువ తేలితే మొలుస్తాయి, కానీ కొంచెం ఎండ తాకుతుంది కదా, తొందరగా మొలబవు అన్నట్లు అట్లా తేలితే. బాటిల్కు మూతకు రంధ్రాలు కొట్టి పోసుకుంటే కూడా వస్తుంది. ఇక్కడ కూడా రంధ్రాలు కొట్టి నాకు దొరుకుతలేదు ఇప్పుడు, ఏడ ఉందో దాంతో పోస్తాను నేను. మెంతులకు మాత్రం అంత జాగ్రత్త పోసుకోవాలి. ఇప్పుడు పోస్తున్నాయి ఇట్లా, కానీ మళ్ళీ పోయాను ఎందుకంటే ఇప్పుడే పోసినా కదా ఇవి. ఇది ఇట్లా తేలితే కొంచెం మట్టి కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి దీనిపైన బట్ట కూడా కప్పి పెట్టవచ్చు. కొంచెం మొలకలు ఒక్కొక్క రోజు ఇట్లా, ఇప్పుడు పోసినాం కదా పొద్దునే పోస్తున్నాను నేను, రేపు పొద్దున వరకు కప్పి పెడితే కూడా మంచిగా మొలకలు వస్తాయి. నాని ఉంటాయి కదా, ఎండ తాకదు కదా, మంచిగా మొలకలు వస్తాయి. ఇంకా నేను బట్ట తీసుకురాలేదు, కాటన్ బట్ట కప్పవచ్చు మంచిగా. ధనియాలకైతే కప్పుతాను నేను ఎక్కువ శాతం అయితే, ఎందుకంటే తొందరగా మొలవవు కదా అవి. మట్టి కూడా పచ్చిగా ఉంది చాలండి. ఇంకా ఇట్లా నిదానంగా పోసుకుంటేనే పడిపోకుండా ఉంటుంది, ఎందుకంటే ఇది పడిపోతుంది మొలిచినాక. ఇంకొకతో కూడా పోసుకొని చూపిస్తా. ఇంకో మెంతులు మిగిలినాయి కదా చూడండి. ఇంట్లో కొత్తిమీర ఉండే ఫస్ట్ మొత్తం తీసిన, నిన్న ఇది కూడా నీట్గా చేసి పెట్టుకున్నా. ఇది చూడండి ఇట్లా నలుసులాగా ఉంటుంది కదా మొత్తం గడ్డిది ఇదంతా, ఏర్లు అవన్నీ ఇట్లా తీసి నీట్గా చేసుకున్నా. చూడండి ఇంట్లో కొంచెం అయితే ఎరువు తగ్గింది అట్లా అనిపించింది నాకు. ఇంక మెంతులే పోసుకుంటున్నా కాబట్టి ఇక చూడండి ఇదైతే పైన పోసుకుంటున్నా. ఈ మట్టికి ఇట్లా తేడాగా అనిపిస్తుంది మనకి. చూడండి ఇదేమో నల్లగా ఉంది, ఇదేమో కొంచెం తెల్లగా అయింది. నేను మళ్ళీ వేరే ఏమైనా పోసుకునేటప్పుడు మళ్ళీ ఎరువు కలుపుకుంటా. ఇప్పుడైతే సరిపోతుంది, ఎందుకంటే మెంతులు కదా మనం పోసుకునేటివి, ఈజీగా వచ్చేస్తుంది. ఒక 10 రోజుల వరకు మనం మెంతి కూర వారం 10 రోజుల వరకు తీసుకుంటాం కదా, ఇంకా సరిపోతుంది. ఇప్పుడైతే ఎరువు కూడా ఉంది తెచ్చిండ్రు. ఇంకా చూడండి పాలకూర కూడా అయిపోతుంది, మళ్ళీ పోసుకోవాలి. పాలకూర కూడా ఎరువు ఎక్కువ ఉండాలి. ఇవి అన్నిటికీ కొంచెం మామూలుగా ఉన్నా వస్తుంది, కానీ ఎందుకంటే మనకు 6 నెలల వరకు అట్లా వస్తుంది కదా పాలకూరకు ఎరువు చాలా ఉంటేనే మంచిగా వస్తుంది మనకు. అది అనేది గుంపు మంచిగా వస్తుంది అన్నట్లు, పెద్ద పెద్ద ఆకుల్లాగా. ఎందుకంటే మళ్ళీ కట్ చేసుకుంటాం కదా మనము. ఇట్లా కొంచెం సరిపోయిన కాడికి మట్టి పెట్టుకొని చూడండి మట్టి ఎంత ఉంది చూడండి, గింతే ఉంది చూడండి, 1 ఇంచున్నర ఉంది అంతే మట్టి, ఎక్కువ కూడా లేదు. ఇది కూడా ఇట్లా సాపు అనుకొని ఇంకా మిగిలినాయి కదా మెంతులు, ఇవి వేస్తాయి. ఇక నాంతే మనకి ఇట్లనే పడతాయి, ముద్దలు పడతాయి. మళ్ళీ ఇట్లా చేయితోని ఇట్లా అనుకోవాలి. మెంతి కూర కొత్తిమీర నేను కస్తూరి మెంతి లాగా చేస్తా.
కొత్తిమీర కూడా ఎండబెట్టిన, ఇందులో తీసి ఇంకొక దాంట్లో కూడా తీసి అది కూడా వేస్తాను నేను కూరలలో. నాకు ఎక్కువ ఉన్నప్పుడు అట్లా చేసుకోవచ్చు. ఇది చూడండి ముద్దలు ముద్దలు ఉంటుంది కదా, ఇట్లా చేతితో ఇట్లా అనుకుంటే మొత్తం లేవల్ అయిపోతాయి. అందులో కొంచెం నిండుగా పోసిన, ఇందులో కొంచెం తక్కువైనాయి. ఇక్కడ చూడండి కొత్తిమీర చూడండి పడిపోతుందని చెప్తుండ్రు కదా, ఎంత మంచిగా వచ్చింది చూడండి. ఇక్కడ కొత్తిమీర మిరప చెట్ల మధ్యలో పోసిన, ఎందుకంటే ఇవి మొత్తం ఇరిచేసిన కదా, ఇట్లా చిగుర్లు వస్తున్నాయి, ఖాళీగా ఎందుకు ఉంచాలని ఇగో ఇట్లా లైన్లు లైన్లు పోసిన చూడండి. ఇట్లా ఎంత బాగా వచ్చింది. కొంచెం పలసగా పోసుకుంటే మంచిగా వస్తుంది. ఇంకొకటి అందులోనే తోటకూర కూడా వచ్చింది చూడండి. తోటకూర కూడా తీస్తా, ఒకసారి తీసినా మళ్ళీ వచ్చింది పెరుగు తోటకూర. ఇక చూడండి ఇట్లా లేవని అనుకున్నా కదా, మళ్ళీ దీని మీద మట్టి వేస్తున్నా చూడండి. ఇంతే, ఇంకా ఇట్లా ఈజీ పద్ధతిలో చేసుకోవచ్చు. మనం ఆకుకూరలు పండించుకోవచ్చు మంచిగా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి రావచ్చు, తీసుకొని పోవచ్చు. ఆకుకూరలైనా కూరగాయలైనా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వస్తా, పైకి వస్తా, చేసుకుంటా. ఎందుకంటే నాకు ఈ టైంకే రావాలి అంటే సంతోష్ రానియడు. పొద్దునైనా సాయంత్రమైనా సంతోష్తో ఎవరైనా ఉన్నప్పుడు ఇంకా సంతోష్ పైకి వస్తే తోలుకొస్తా, లేకుంటే వాళ్ళ దగ్గర ఇడిచిపెట్టి వస్తా. వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళ అన్న కానీ వాళ్ళ నాన్న కానీ. ఇంకా అట్లా టైం ఇట్లా ఉంటే అట్లా చేసుకుంటా నేను. చూడండి కనిపించకుండా ఇట్లా పోసిన కదా, ఇక సరిపోతుంది. ఇంకా ఇట్లా మళ్ళీ నీట్గా అనుకోవాలి. కొంచెం రాళ్ళలాకుంటే కూడా తీయాలి, ఎందుకంటే మెంతులు పోసుకున్నాం కదా మనము. తినండి, దీనికి కూడా నీళ్ళు పోస్తాయి. ఇంకా నీళ్ళు మాత్రం జాగ్రత్త పోసుకోవాలి మట్టితోని. చూడండి తేలుతున్నాయి చూడండి. మళ్ళీ కొంచెం మట్టి వేసుకోవాలి సన్నం ఇట్లా, ఎందుకంటే నేను ఇట్లా పోస్తున్నా కదా నీళ్ళు తేలినట్లయితాయి. మనం పోసినాం కాబట్టి ఇట్లా పోస్తున్నా నీళ్ళు, ఇప్పుడే పోసినందుకు ఏం కాదన్నట్లు. ఇంకొంచెం మట్టి తల్లుకుంటున్నా చూడండి. ఇట్లా కొంచెం కొంచెం కనిపించినా సరే ఏం కాదు, కానీ నాకు కూడా స్టార్టింగ్లో పడిపోతుండే, ఎందుకు అని చూసుకుంటే నాకు ఇంకా అర్థమైంది. నీళ్ళు పోయడం వల్ల అవి పలసగా పోస్తాం కదా, అట్లా కూడా పడిపోతుందని అర్థమైంది. ఇంకా ఇప్పుడు తెలుస్తుంది, అన్నీ పోసుకుంటున్నాయి. ఇంకా ఇది ఒక్కటే పడిపోతుంది, వేరేవి అయితే ఏం పడిపోవు. ఇంకొకటి మనకు ధనియాలు అవి కూడా తేలితే మొలవవు అన్నట్లు. మనకు చేస్తుంటే అర్థమైపోతుంది. చూడండి పచ్చిగానే ఉంది మట్టి కాబట్టి నీళ్ళు పోసిన, తేలినందుకు మళ్ళీ మట్టి పోసిన. చూడండి ఇంతేనండి. ఇంకా ఇంత ఈజీగా మనం ఆకుకూరలు పోసుకోవచ్చు. సరేనండి, చూసింటారు కదా మెంతులు ఎట్లా పోసుకున్నానో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నేనైతే ఇట్లా పోసుకున్నా, మీరు కూడా ఇట్లా పోసుకోండి. పడిపోతున్నాయి అని చెప్తుండ్రు కదా, ఏం పడిపోవు. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మనము. వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనకు అన్ని ఆకుకూరలు మంచిగా వస్తాయి. ఇక్కడ చూడండి మనకు కొత్తిమీర కూడా కనిపిస్తుంది కదా, ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. ఇట్లా వస్తాయి, మీరు కూడా చేసుకోండి. సరేనండి, బాయ్.